హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 28వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ఒకసారి ఏమేం టాపిక్స్ కవర్ చేశామన్నటువంటి చూడండి. డిజిటల్ అరెస్ట్ అన్న ఈ సైబర్ క్రైమ్ గురించి ప్రజలు చాలా జాగ్రత్త వహించాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆ నేపథ్యంలో అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా క్యాపెక్స్ అన్నటువంటిది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది రికవర్ అవుతోంది. Q2లో ఇన్వెస్ట్మెంట్స్ 42.5%కి పెరిగాయన్నట్టుగా డేటా చెప్తోంది. ఈ నేపథ్యంలో అసలు క్యాపెక్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెరిగాయి, రీజన్స్ ఏంటి అన్నటువంటి చూద్దాం. నెక్స్ట్ చూడండి, WHO లిమిట్ కన్నా కూడా ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో 10 రెట్లు ఎక్కువ పెరిగింది అంటున్నాం. ఆ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నటువంటిది చూద్దాం. అలానే ఇండియాస్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ ర్యాంక్ అన్నటువంటిది 176గా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎందుకింత లీస్ట్ ర్యాంక్స్లో మనం పడిపోయాం అన్నటువంటిది చూద్దాం. అలాగే కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి, కార్బన్ క్రెడిట్ ఉంటే మనం ఎంత ఎమిషన్స్ అయినా చేయొచ్చా అన్నటువంటి దిశగా ఆలోచిద్దాం. బియాండ్ ఇంటాక్సికేషన్, ఇది ఇండస్ట్రియల్ ఆల్కహాల్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నేపథ్యంలో ఈ ఆర్టికల్ చూద్దాం. అలానే ఈ బస్ ఇనిషియేటివ్ ఏదైతే రీసెంట్గా తీసుకొచ్చారో ఈ ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకి సంబంధించి ఆ నేపథ్యంలో ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. చివరిగా FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి చూద్దాం. అసలు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, వీటి వల్ల ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, డిజిటల్ అరెస్ట్కి సంబంధించి. సో దీనిని మనం సైబర్ సెక్యూరిటీ పేపర్ 3లో సైబర్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మన ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాల్ని ప్రస్తావించి అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా హెచ్చరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది కావచ్చు, అలానే ట్రేడింగ్ అన్నటువంటిది, అలాగే రొమాన్స్ స్కామ్స్ అని జరుగుతూ ఉంటాయి. అలానే ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ సంబంధించి దాదాపు 46% కేవలం 3 దేశాల నుంచే అవుతూ ఉన్నాయి. మరి ఏంటి ఆ 3 దేశాలు? ఒకటి వచ్చేసరికి మ్యాన్మార్, రెండవది వచ్చేసరికి లావోస్, మూడవది వచ్చేసరికి కాంబోడియా. ఈ 3 దేశాల నుంచే అత్యధికంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటిదాకా బాధితులు దీనివల్ల 1776 కోట్లు నష్టపోయారు. అందులో అత్యధికంగా ట్రేడింగ్కి సంబంధించి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఆ తర్వాత డిజిటల్ అరెస్ట్, ఆ తర్వాత డేటింగ్ లేదంటే రొమాన్స్ స్కామ్స్ అనేసి పిలుస్తాం. సో వీటి సంఖ్య అన్నటువంటిది ప్రతి సంవత్సరం పెరిగిపోతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్, ఈ డిజిటల్ అరెస్ట్లో సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఒక అఫీషియల్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ లాగానో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించో, CBIకి సంబంధించో ఆ సంస్థకి సంబంధించినటువంటి సభ్యులం అన్నట్టుగా పోర్ట్రేట్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. సో మీరు పలానా స్కామ్లో ఇరుక్కున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారనో, లేకపోతే మర్డర్ కేసులో ఇరుక్కున్నారనో, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఆ టైంలో ఎదుటి ఉన్నటువంటి వ్యక్తిని భయపెట్టి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని మనీని తీసుకోవటానికి ట్రై చేస్తారు. సో ఆర్థికంగా జరుగుతున్నటువంటి మోసాలే ఈ డిజిటల్ అరెస్ట్ అన్నటువంటివి. సో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతారు, సెల్ఫ్ అన్కాన్షియస్ అయిపోతారు. దాంతో భయంలో ఉండగానే వాళ్ళ దగ్గర నుంచి మనీని దోచుకోవటమే ఈ డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది సింపుల్గా చెప్పాలి అంటే. ఇది మాత్రమే కాదు, తప్పుడు ఎంప్లాయ్మెంట్ అవకాశాలను చూపిస్తూ రిక్రూట్మెంట్ చేసుకోవటం అన్నటువంటిది పెరిగిపోతుంది ఈ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తిని సైబర్ నేరగాలు బెదిరించి 24 గంటలు అరెస్ట్ చేశారు. మనం చూస్తే అతనికి చాలా మెసేజ్లు వచ్చినా అవి స్పామ్ అని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక కొరియర్ ఏజెంట్ ముంబై పోలీసులు ఫోన్లు చేస్తున్నట్టుగా అతనికి ఫోన్లు అనేవి వచ్చాయి. అతని ఆధార్ నెంబర్కి మనీ లాండరింగ్తో సంబంధం ఉంది, ఖాతాని చెక్ చేసే వరకు వాట్సాప్ వీడియో కాల్లో అలానే కొనసాగాలి అన్నట్టుగా చెప్పి, అతన్ని ఇంటి నుంచి దూరంగా వచ్చి ఒక చోట ఉండాలి అన్నట్టుగా సూచించి, బ్యాంకులు తెరిచే వరకు ఉండాలి అన్నట్టుగా అతన్ని బెదిరించడం జరిగింది. ఆ తర్వాత సడన్గా కాల్ కట్ అయింది. దాంతో బాధితుడు సైబర్ పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. అయితే బ్యాంకులు అన్నటువంటి మూసి ఉండటంతో అతని ఖాతా నుంచి డబ్బులు అన్నటువంటిది అప్పుడు పోలేదన్నమాట.
సో అలాగా ఇలాంటి మోసాలు అన్నటువంటివి చాలా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో ఫిషింగ్ అటాక్స్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక లింక్ అన్నటువంటిది వస్తుంది, లింక్ మీద క్లిక్ చేయండి, ఇదిగో ఇన్ని లక్షలు గెలుచుకున్నారు అన్నట్టుగా, లేదంటే ఇదిగో ఈ గిఫ్ట్ అన్నటువంటిది వస్తుంది ఓపెన్ చేయండి అన్నట్టుగా, ఇలా ఇష్టం వచ్చినట్టుగా లింక్స్ అన్నటువంటివి అనాథరైజ్డ్ సోర్సెస్ నుంచి వస్తాయి. సో వాటిని పట్టించుకోకూడదు. అండ్ లెజిబుల్గా ఉన్నటువంటి ఏ సంస్థ కూడా ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి అన్నటువంటిది కోరదు. సో ఇది కూడా మనం గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎకానమీకి సంబంధించి. సో ఇక్కడ ఏమంటున్నారు, సెకండ్ క్వార్టర్లో 42.5% క్యాపెక్స్ రికవర్స్ అన్నటువంటివి పెరిగాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు క్యాపెక్స్ అంటే ఏంటి? క్యాపెక్స్ అంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో మన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలా స్పెండ్ చేస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలాంటివి, లాంగ్ టర్మ్ అసెట్స్ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, లేదా గ్రాంట్స్ ఏవైనా స్టేట్స్కి ఇచ్చినా దాంతో క్యాపిటల్ అసెట్స్ని స్టేట్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెట్టేటటువంటి ఖర్చుని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఈ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటివి పెరిగాయి. అందులో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది దాదాపు 22.2% పెరిగిందనమాట. దాంతో టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. చూడండి గవర్నమెంట్ క్యాపెక్స్ అన్నటువంటిది ఎలా పెరుగుతూ వచ్చింది అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. సో జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మనం మిషనరీ, ఎక్విప్మెంట్, బిల్డింగ్స్, హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, రోడ్స్ ఇలాంటి వాటి కన్స్ట్రక్షన్ కోసం పెట్టేదాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేసి పిలుస్తాం. ఇది మోస్ట్లీ లేబర్ ఇంటెన్సివ్ అనమాట. సో దీనికి ఎక్కువ పేషెంట్స్ కావాలి, ఎక్కువ ఫినాన్సెస్ కావాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్లో అడగచ్చు అనమాట, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క రోల్ ఏంటి ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ పెరగటానికి అన్నట్టుగా అడిగితే మనం ఆన్సర్ చేయగలగాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి. సో దీనిని మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్లో లింక్ చేసుకుంటాము. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి WHO లిమిట్ కన్నా 10 times ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమిటి? వాయు కాలుష్యం అంటాము. అంటే ఏంటి? కెమికల్స్, పర్టికులేట్ మ్యాటర్ లేదా బయాలజికల్ మెటీరియల్స్ ఏవైనా కూడా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వటం వల్ల అది హ్యూమన్స్కి డిస్కంఫర్ట్ కలిగించినా లేదా డిసీజ్ని కలిగించినా లేదా డెత్కి దారితీసినా దాన్ని ఎయిర్ పొల్యూషన్ అనేసి పిలుస్తాం. మరి ఎయిర్ పొల్యూషన్ని మెజర్ చేస్తారా? మెజర్ చేస్తే ఎలా మెజర్ చేస్తారు అన్నటువంటిది చూస్తే మనకి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటిది ఉంది. ఎవరు డెవలప్ చేశారు దీన్ని? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది 2014లో డెవలప్ చేసింది. ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటిది మొత్తం 8 పొల్యూటెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది ఏ మేరకి ఉంది అన్నట్టుగా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో PM10 కావచ్చు, PM2.5 పర్టికులేట్ మ్యాటర్ అంటాం, అతి సూక్ష్మ ధూళి కణాలు అనేసి, అలాగే నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అలాగే గ్రౌండ్ ఓజోన్ లేదా బ్యాడ్ ఓజోన్ అని పిలుస్తుంటాం ఓజోన్, అలాగే అమోనియా NH3, అలాగే లెడ్ PB. సో ఇలా 8 పరిగణలోకి తీసుకుని ఈ ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరగటానికి రీజన్ ఏంటి అంటే అందరికీ తెలిసినటువంటి టాపిక్ ఏది? ఒకటి స్టబుల్ బర్నింగ్ అన్నటువంటిది, పంట వ్యర్థాలని తగలబెట్టడం. ఏం చేస్తూ ఉన్నారు? హర్యానా, పంజాబ్ వీటిలోకి వచ్చేసరికి మళ్ళీ వేరే పంటకి టైం ఉండట్లేదు అన్నటువంటి రీజన్తో ఆ పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్గా తగలబెట్టేస్తూ ఉన్నారు. దానివల్ల మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్సినోజెనిక్ హైడ్రోకార్బన్స్ ఇలాంటి పొల్యూటెంట్స్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. రెండవది వచ్చేసరికి విండ్ స్పీడ్స్ అన్నటువంటివి కూడా వింటర్లో అంత ఎక్కువగా ఉండకపోవటం వల్ల ఆ పొల్యూటెంట్స్ని డిస్పోజ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. అంతేకాదు ఢిల్లీ అన్నటువంటిది మనకు ఒక ల్యాండ్ లాక్డ్ రీజియన్ లాగా చెప్పచ్చు. సో జాగ్రఫికల్ అడ్వాంటేజ్ అన్నటువంటిది లేకపోవటం వల్ల ఆ సస్పెండెడ్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్పోజ్ అవ్వటానికి కూడా రావట్లేదు. దాంతో అక్కడ ఇంకొంచెం పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఇది కాకుండా మళ్ళీ నార్త్ వెస్టర్లీ విండ్స్ ఏవైతే ఉంటున్నాయో, నార్త్ వెస్టర్లీ విండ్స్, వీటి వల్ల కూడా ఏమవుతోంది, మనకి గల్ఫ్ రీజియన్ నుంచి డస్ట్ అవి రావటం, దీనివల్ల కూడా ఇక్కడ విండ్స్ అన్నటువంటివి ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. లేదు ఇంకొకటి వచ్చేసరికి
టెంపరేచర్కి సంబంధించి టెంపరేచర్ ఇన్వర్షన్ అన్నటువంటిది. టెంపరేచర్ ఇన్వర్షన్ జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, లోవర్ అట్మాస్ఫియర్లో పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. ఇది కాకుండా వీటన్నింటినీ మళ్ళీ వెహికల్స్ అన్నటువంటివి, వెహికులర్ పొల్యూషన్ అన్నటువంటిది దీన్ని మరింతగా పెంచుతూ వస్తోంది. హయ్యెస్ట్ రిజిస్టర్డ్ ప్రైవేట్ వెహికల్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో లేదా యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ అన్నటువంటిది ఒకటి. ఇది మాత్రమే కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండటం, ఓపెన్ వేస్ట్ బర్నింగ్స్ అన్నటువంటివి, ఫైర్ క్రాకర్స్ అన్నటువంటివి ఇవన్నీ కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరగటానికి కారణాలుగా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్కి సంబంధించి మన భారతదేశ ర్యాంక్ ఎంత చూడండి, 176. మరి దీనిని కూడా మనం ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటామన్నమాట. నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ లేదా ప్రకృతి సంరక్షణ సూచి అంటాము. దాంతో మొత్తం 176వ ర్యాంకు, దాంతో అట్టడుగున 5వ స్థానంలో భారతదేశం నిలిచింది. మరి దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? మనం చూస్తే మొత్తం 180 దేశాలకి 176వ స్థానంలో నిలిచింది మన భారతదేశం. మరి దీనికి ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి బయోడైవర్సిటీ లాస్ అన్నటువంటిది. బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్యాన్ని కోల్పోయింది. అంటే ఒక ప్రదేశంలో ఎన్ని జీవజాతులు నివసిస్తూ ఉన్నాయంటే అంత వైవిధ్యం ఎక్కువగా ఉంది అనేసి. సో ఆ బయోడైవర్సిటీ తగ్గిపోతూ ఉంది. రెండవది వచ్చేసరికి ఆవాసాలు ఏవైతే ఉంటాయో ఆ ఆవాసాలు అన్నటువంటివి విధ్వంసం అయిపోతూ ఉండటం. మూడవది వచ్చేసరికి పొల్యూషన్ అన్నటువంటిది పెరిగిపోతూ ఉండటం. నాలుగవది కన్జర్వేషన్ మెథడ్స్ అన్నటువంటివి సరిగ్గా లేకపోవటం, అసమర్థంగా ఉండటం వల్ల ఈ ర్యాంక్ అన్నటువంటిది వచ్చింది. మరి పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల భూమి కాలుష్యం ఎక్కువవుతోంది. సో ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెస్టిసైడ్స్ వల్ల ఏమవుతుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నటువంటిది అవుతుంది. మరి ల్యాండ్ డిగ్రేడేషన్ అయితే ఏమవుతుంది, దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి అంటే అగ్రికల్చరల్ అవుట్పుట్ అన్నటువంటి తగ్గుతూ ఉంది. అలాగే మన ఎన్వైరన్మెంట్ మీద కూడా తీవ్ర ప్రభావం అన్నటువంటిది చూపిస్తుంది. ఇది మాత్రమే కాదు, డీఫారెస్టేషన్, అడవుల యొక్క నరికివేత వల్ల కూడా ఏమవుతోంది, దాదాపు మనం చూస్తే 2001 నుంచి 2019 మధ్య భారతదేశంలో 23,000కు పైగా స్క్వేర్ కిలోమీటర్స్కి పైగా పచ్చదనాన్ని మనం కోల్పోయాము. దానికి అదనంగా ఎప్పుడు మనకి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అన్నటువంటివి మన యొక్క సున్నితమైనటువంటి పర్యావరణ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించాయి. మరి ఈ రీజన్స్ వల్లనే మన భారతదేశం నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో దిగువకు పడిపోయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్బన్ క్రెడిట్కి సంబంధించి. సో దీనిని మనం ఇటు ఎకానమీలోనూ చదువుకుంటాము, ఇటు ఎన్వైరన్మెంట్లోనూ చదువుకుంటామన్నమాట. మరి కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి? కార్బన్ క్రెడిట్ అనేది ఇటు కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, లేదు అంటే ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయా, ఆ వాయువుల్ని విడుదల చేయటానికి పొందే అనుమతిని సూచిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ ఆఫ్సెట్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. వాతావరణం నుంచి 1 టన్ను కార్బన్ డయాక్సైడ్కి సమానమైనటువంటి తగ్గింపుని చేస్తే వాళ్ళకి కార్బన్ క్రెడిట్ అనేసి ఇస్తారనమాట. సో దీన్ని ఒకరి నుంచి ఒకరికి అమ్ముకోవటానికి కూడా అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అయితే కార్బన్ క్రెడిట్ అన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రూపాయల వర్త్తో ఒక కార్బన్ క్రెడిట్ అన్నటువంటిది వచ్చింది అనుకోండి. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, 1000 కేజీలు అంటే 1 టన్ను కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి చేయొచ్చు. ఒక సంస్థ ఎక్కువ చేస్తోంది, ఇంకొక సంస్థ తక్కువ చేస్తోంది అంటే ఆ తక్కువ చేస్తున్నటువంటి సంస్థ దగ్గర కార్బన్ క్రెడిట్స్ ఉంటే దాన్ని ఇంకొక సంస్థ కొనుగోలు చేసి అది ఎక్కువ ఉద్గారాలు చేయడానికి ఇది వీలు కల్పిస్తోంది అన్నట్టుగా. సో ప్యూర్ ఎకనామీ బేస్డ్ కాన్సెప్ట్, అలాగే ఎన్విరాన్మెంట్ బేస్డ్ కాన్సెప్ట్ ఇది. అయితే రీసెంట్గా ఏమైంది అంటే మన భారతదేశంలో గ్రో ఇండియా అన్నటువంటిది రీసెంట్గా ఎంపిక చేసినటువంటి రైతులకి కార్బన్ క్రెడిట్ ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించింది. హర్యానా, ఆంధ్రప్రదేశ్తో సహా దాదాపు 8 రాష్ట్రాల్లో 80,000 మంది రైతులకి కార్బన్ క్రెడిట్ అవకాశం కల్పించారు. మొత్తం 40,000 హెక్టార్ల విస్తీర్ణం కింద ఈ యొక్క పథకం అన్నటువంటి తీసుకురావటం జరిగింది. సో వీళ్ళకి కార్బన్ క్రెడిట్ ఎందుకు ఇస్తారు? పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించేలాగా రైతులు ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో కార్బన్ క్రెడిట్ని అమలు చేస్తూ ఉన్నారనమాట.
సో వీళ్ళు ఏం చేస్తారు, నీటి వినియోగం తగ్గించటం, తక్కువ సాగు, లేదు అనుకుంటే మనకి నేల పోషకాలని సంరక్షించటం, నత్రజని ఎరువుల నిర్వహణ సరిగ్గా చేయటం, ఆగ్రో ఫారెస్ట్రీ ఇలాంటి పద్ధతులను అనుసరించే రైతులకి కార్బన్ క్రెడిట్స్ ఇస్తూ ఉన్నారు. సో ఈ కార్బన్ క్రెడిట్ని డబ్బుల కోసం ఏ పరిశ్రమైనా కొనుగోలు చేయొచ్చు. దానివల్ల రైతులు పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతిని అనుసరించటం, కార్బన్ క్రెడిట్స్ పొందటం ద్వారా ఆదాయాన్ని కూడా పొందొచ్చు అనమాట. సో దీనికోసం హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా 8 రాష్ట్రాల్లో 80,000 మందిని ఎంపిక చేయటం జరిగింది. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నష్టాన్ని తగ్గించాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. సో కార్బన్ న్యూట్రాలిటీ లేదా ఏమని పిలుస్తాము, నెట్ జీరో అనేసి పిలుస్తాం. ఈ నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవటంలో భాగంగా పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమలు కావచ్చు, డెవలప్మెంట్ అన్నటువంటిది చేయాలి. అయితే మైనింగ్, ఏవియేషన్ ఇలాంటి రంగంలో కంపెనీలు ఉత్పత్తి చేసే కాలుష్యాన్ని మనం నియంత్రించడం చాలా కష్టం. అలాంటి టైంలో పరిశ్రమలు కార్బన్ క్రెడిట్ని కొనుగోలు చేయాలన్నటువంటి నియమాలు తీసుకురావచ్చు అనమాట. అయితే ఒకవైపు పర్యావరణ నష్టం జరుగుతుంటే ఇంకోవైపు పర్యావరణ అభివృద్ధి అన్నటువంటిది బాగా జరగాలి. దానివల్ల పర్యావరణ క్షీణత అన్నటువంటిది 0 లెవెల్కి రావాలన్నమాట. ఆ నేపథ్యంలో ఎక్కువ చెట్లు నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం ఇలాంటి కార్యకలాపాలు చేపట్టే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రభుత్వం నుంచి కార్బన్ క్రెడిట్స్ పొందొచ్చు. దాన్ని అవసరమైన వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అనమాట. సో మనం పర్యావరణ పొదుపు మొత్తాన్ని బట్టి మనకి కార్బన్ క్రెడిట్ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ లాగా వ్యాపారాలు, ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి కేటాయించిన పరిమితులకు మించి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విడుదల చేస్తే అలాంటప్పుడు వీళ్ళు కార్బన్ క్రెడిట్స్ని తీసుకొని ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి వీలవుతుందన్నమాట. సో కార్బన్ క్రెడిట్ మార్కెట్ ప్లేస్లు, కార్బన్ క్రెడిట్లు అని ఇలా ప్రత్యేక వ్యాపారాలు అన్నటువంటివి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఎమిషన్స్ అన్నటువంటివి చేయటానికి ఇచ్చేటటువంటి ఒక రైట్ లాంటిది ఇది. కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి, కార్బన్ క్రెడిట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎన్ని మొక్కలు నాటారు, ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదల అన్నటువంటి తగ్గుతోంది అనేసి ఎలా మెజర్ చేస్తారు? ఇదే ఇప్పుడు మనకున్నటువంటి పెద్ద సమస్య. అయితే ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయటమే ఇప్పుడు COP29లో ఉన్నటువంటి అజెండా అనమాట. COP29 అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో ఈ నవంబర్లో జరగబోతోంది. సో అప్పుడు కార్బన్ క్రెడిట్స్ని ఇవ్వటానికి సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ ఎలా వెరిఫై చేస్తాయి అన్నటువంటిది ఇక్కడ చూస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇండస్ట్రియల్ ఆల్కహాల్కి సంబంధించి, అంటే పారిశ్రామిక మద్యం అని కూడా పిలుస్తూ ఉంటాం, ఇండస్ట్రియల్ ఆల్కహాల్కి సంబంధించి వర్డిక్ట్ ఇచ్చింది. సో దీనిని మనం ఫెడరలిజం అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం, పాలిటీలో చదువుకుంటాం అన్నమాట. ఫెడరలిజం అన్నటువంటి టాపిక్లో చదువుకుంటాము. అట్లానే మనకి సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి సంబంధించి కూడా చదువుకుంటాము. సో ఇప్పుడు మనకి ఆల్కహాల్లో 2 రకాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి వచ్చేసరికి పోర్టబుల్, అంటే హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయటానికి. రెండవది నాన్ పోర్టబుల్, అలాగే మిశ్రమంగా, అంటే పరిశ్రమలు ఇలాంటి వాటికి వాడుకోవటానికి, ఇండస్ట్రియల్ అన్నట్టుగా. అయితే పోర్టబుల్ ఆల్కహాల్కి సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే, మనకి మన రాజ్యాంగంలో షెడ్యూల్ 7 అనేసి ఉంది. 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి మనకి. అవి ఏంటి? యూనియన్ లిస్ట్ అనేసి, స్టేట్ లిస్ట్ అనేసి, అలానే కంకరెంట్ లిస్ట్ అనేసి. మరి అందులో స్టేట్ లిస్ట్ అన్నటువంటిది ఆల్కహాల్కి సంబంధించి అన్ని రైట్స్ని కలిగి ఉంది. కానీ యూనియన్ లిస్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీస్ గురించి ఉంది. మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అంటున్నాం. సో ఆల్కహాల్ మీద రైట్స్ స్టేట్స్కి ఉండాలా, లేదా ఇండస్ట్రియల్ పర్పసెస్కి కాబట్టి యూనియన్ గవర్నమెంట్కి ఉండాలా అన్నటువంటి ఈ గొడవ మధ్యలో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? స్టేట్స్కే ఇండస్ట్రియల్ ఆల్కహాల్కి సంబంధించి రెగ్యులేట్ చేయటానికి, అంటే నియంత్రణ చేయటానికి అధికారం అన్నటువంటిది ఉంటుంది. మనకి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. సో దాంట్లో ఫర్మెంటేషన్ ఇండస్ట్రీస్ని షెడ్యూల్డ్ సబ్జెక్ట్గా యూనియన్ గవర్నమెంట్ లిస్ట్ కింద పెట్టారు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది కదా అన్నట్టు అడిగినా కూడా ఆల్కహాల్ అన్నటువంటిది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అయినా అది స్టేట్ రెగ్యులేషన్ కిందికే వస్తుంది అన్నట్టుగా 9 జడ్జ్ బెంచ్ 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్నటువంటిది ఈ కేసుకి సంబంధించి తీర్పుని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. PM E-డ్రైవ్ అలాగే PM E-బస్ అన్నటువంటి స్కీమ్స్కి సంబంధించి. సో దీనిని గవర్నమెంట్ స్కీమ్స్ అన్నటువంటి టాపిక్ కింద మనం చదువుకుంటాము. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది? ఫేమ్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, ఫేమ్ 2
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అంట. ఈ ఫేమ్ 2 స్థానంలో పిఎం ఈ డ్రైవ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. పిఎం ఈ డ్రైవ్ అనేసి. సో దీని ద్వారా ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకాన్ని మరింత పెంపొందించాలి అన్నటువంటిది లక్ష్యం. సో దీని ద్వారా మనకి ఇన్సెంటివ్స్ని పర్చేస్ చేసేటప్పుడు ఇస్తారు. సో ఎసెన్షియల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అన్నటువంటి తగ్గించడానికి, ట్రాన్స్పోర్టేషన్ని మరింతగా పెంచడానికి, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మొత్తం 10,900 కోట్ల రూపాయలతో దీన్ని 2024 నుంచి 2026 పీరియడ్కి గాను తీసుకురావటం జరిగింది. మరి దీనికి సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అన్నటువంటిది. ఇది కాకుండా అంటే దీని కింద సబ్సిడీస్ ఇస్తారు, ఇన్సెంటివ్స్ అన్నటువంటివి ఇస్తారు, గ్రాంట్స్ అన్నటువంటివి ఇస్తారు. ఇది కాకుండా పిఎం ఈ బస్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ని మరింతగా ప్రమోట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. సో వీటన్నింటి ద్వారా ఏంటండి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంచాలి. సో ఫ్రెండ్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంక్రీజ్ చేయటం అన్నటువంటిది. రెండవది ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ అన్నటువంటిది పెంచాలి. సో కాస్ట్ని తగ్గించాలి, అక్విజిషన్ కాస్ట్ అన్నటువంటిది తగ్గాలి. మూడవది ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్టింగ్ ఫెసిలిటీస్ని అందుబాటులో తీసుకురావాలి. అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి తీసుకురావాలి. అలాగే మనకి ఈవీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరింతగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మరింతగా ఇంప్రూవ్ చేసేలాగా ఈ పిఎం ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అని పిలుస్తూ ఉంటాం. సో దీన్ని తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని పెంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవాలి. ఈ స్కీమ్ కింద దాదాపు 38,000 ఈ బస్సులని 2024-25 నుంచి 2028-29 కాలానికి గాను డిప్లాయ్ చేయటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి అంటే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారు? ఈ బస్ కానీ ఈ డ్రైవ్ కానీ ఈ స్కీమ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రైవేట్ సెక్టార్ రోల్ అన్నటువంటిది కూడా ఉంటుంది. సో మనకి బ్యాటరీస్కి సంబంధించి కావచ్చు, లేదా చిప్లు సెమీ కండక్టర్స్ అంటాం కదా, వాటికి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సెస్ని మరింత లార్జ్ స్కేల్లో తీసుకురావాలన్నా, వాటి కాస్ట్ని రెడ్యూస్ చేయాలి అన్నా, ప్రమోషన్స్ తీసుకురావాలి అన్నా కూడా వాటికి ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈవీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాడుకుంటూ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ పెట్టుబడుల్ని ఆహ్వానించుకుంటూ ప్రైవేట్ సెక్టార్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో దీనిని ఎకానమీలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి చదువుకుంటాం అన్నమాట. ఏంటి ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? ఇవి ప్యాకేజ్డ్ గూడ్స్ అనమాట. రెగ్యులర్గా లేదంటే చిన్న చిన్న ఇంటర్వెల్స్లోనే ఇవి అమ్ముడుపోతూ ఉంటాయి. అందులోనూ ఎస్పెషల్గా హౌస్ హోల్డ్ ఐటమ్స్ కావచ్చు, అలానే పర్సనల్ కేర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు. ఇవే దాదాపు వీటిలో 50% పొందుతూ ఉన్నాయి. అది కాకుండా దీని తర్వాత హెల్త్ కేర్కి సంబంధించి, ఆ తర్వాత మనకి బివరేజ్ అకౌంట్స్ అన్నటువంటి వస్తాయన్నమాట. మనం చూస్తే ఇండియన్ ఎకానమీలో ఎఫ్ఎంసీజీ అన్నటువంటిది ఫోర్త్ లార్జెస్ట్ సెక్టార్. దాదాపు 3 మిలియన్ మందికి పైగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగిస్తూ ఉంది. అంతేకాదు జీడిపికి కూడా ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ అనేసి చెప్పచ్చు. అయితే ఎందుకని ఎఫ్ఎంసీజీ సెక్టార్ అన్నటువంటిది ఇంత ఎక్కువ పెరుగుతోంది? ఎఫ్ఎంసీజీ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి పెప్సీ కావచ్చు, లేస్ కావచ్చు, రెడీమేడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నమాట. మరి ఎందుకు ఇంత పెరుగుతోంది అంటే, ఒకటి లోకల్ కిరాణా స్టోర్స్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కువ సేల్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ రీజన్ డిజిటైజేషన్, ఆన్లైన్ అన్నటువంటిది వచ్చేసింది. అందులోనూ పాండమిక్ తర్వాత ఇది ఇంకొంచెం పెరిగింది. ఇది మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ప్రెడిక్టివ్ అనాలిసిస్, వీటన్నింటి వల్ల కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నటువంటివి కస్టమర్ బిహేవియర్ని యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్లని అండర్స్టాండ్ చేసుకోవటానికి ఎక్కువ యూజ్ అవుతుంది. దానివల్ల ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ గ్రోఫర్స్ ఇలాంటి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మరింతగా పెరగటానికి ఇవి దోహదపడుతున్నాయి. ఇది కాకుండా యూపీఐ, ఈ వాలెట్ ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ అన్నటువంటివి చేస్తూ ఉండటం వల్ల ఎక్కువగా ఈ ఎఫ్ఎంసీజీ రంగం అన్నటువంటిది పెరుగుతోంది. ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి స్మూత్గా, కన్వీనియంట్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి.
మరి దీనికోసం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మరింతగా ఆకర్షించడం, జీఎస్టీలో కొంచెం చేంజెస్ అన్నటువంటివి తీసుకురావటం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అన్నటువంటివి తీసుకురావటం, ఇలాగే రూరల్ మార్కెట్లో కూడా గ్రోత్ అన్నటువంటిది కనపడుతోంది. యంగ్ పాపులేషన్ పెరుగుతూ ఉన్నారు. సో ప్రాసెసింగ్ ఫుడ్కి ఎక్కువ ప్రాధాన్యత అన్నటువంటిది ఇస్తూ ఉన్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్ అన్నటువంటిది పెరుగుతోంది. కానీ ఇది సస్టైనబుల్గా ఉండాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి, ఇది మన చుట్టూ ఉన్నటువంటి బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేసేలాగా ఉండకూడదు. అలాగే రీసెంట్గా బయో-E3 పాలసీ అనేసి తీసుకురావటం జరిగింది. ఏంటి బయో-E3 అంటే? బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేసి అంటాం. సో బయో-E3 పాలసీ. సో దీని ద్వారా ఏంటి, అకాడమిక్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తీసుకురావటం, బయో ఎకానమీని మన లైఫ్స్లోకి తీసుకురావటం, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ని, క్లైమేట్ యాక్షన్ని మనము కమిట్ అయి ఉండటం అనమాట. స్పెషల్గా చెప్పాలంటే బయో-E3 పాలసీ అన్నటువంటిది కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీస్ని సస్టైనబుల్ బయో బేస్డ్ ఇండస్ట్రియల్ మోడల్స్గా మార్చటం కోసం. సో ఇలాంటివన్నీ కూడా తీసుకురావాలి. ఎఫ్ఎంసీజీ ఇప్పుడు చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటోంది. ఇన్ఫ్లేషన్ కావచ్చు, కౌంటర్ ఫీటింగ్ కూడా, అంటే రీటైల్ అవుట్లెట్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, వీళ్ళు చాలా వల్నరబుల్గా ఉన్నారు కౌంటర్ ఫీట్ ప్రోడక్ట్స్కి. అంటే ఏంటి, ఫేక్ ప్రోడక్ట్స్, అనాథరైజ్డ్ రెప్లికాస్కి సంబంధించి. సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, జాగ్రఫికల్ ఎక్స్పెన్షన్ అన్నటువంటిది సరిగ్గా లేదు, అలానే ఇష్టం వచ్చినటువంటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు. సో ఆ టైంలో మనకి ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేయాలి. మనం ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్లాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో లోకల్లీ గ్రోన్ సస్టైనబుల్ థింగ్స్ని మనము వాడుకుంటూ ఉండటం, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా చేయటం, ఈ కౌంటర్ ఫీటింగ్ డిఫీట్ చేసుకోవటం, సైబర్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉంచుకోవటం, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకోవటం, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకుంటూ ఉండటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల మనము ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళవచ్చు కూడా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.